సార్ నమస్కారం సార్. నమస్తే. ఈ ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి త్రిబులార్ అండి, రఘురామరెడ్డి అంట. అంటే వెంకటేష్ గారి వియంకుడు. ఈ వెంకటేష్ గారు వెళ్ళి ప్రచారం అంటే కొద్దిగా ప్రచారం చేస్తున్నారండి. దీన్ని ఎలా చూద్దాం అంటారు? వెంకటేష్ వాళ్ళ అమ్మాయి కూడా అశ్రిత కూడా వెళ్ళి ప్రచారం చేసింది అతని తరఫున. యాక్చువల్గా రామ సహాయం సురేందర్ రెడ్డి ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత, ఏవో చాలాసార్లు ఎంపీగా గెలుపొందాడు, మంచి సీనియర్. ఆయన వాళ్ళ అబ్బాయి రామ సహాయం రఘురామరెడ్డి. ఓకే అండి. ఈయన మన పొంగులేటికి ఇటు వెంకటేష్ గారికి ఇద్దరికి వియంకుడు. ఎలా అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు, పెద్ద అబ్బాయి వినాయక్ రెడ్డి, చిన్న అబ్బాయి అర్జున్ రెడ్డి. పెద్ద అబ్బాయి వినాయక్ రెడ్డినేమో వెంకటేష్ కూతురు అశ్రితకి ఇచ్చి పెళ్లి చేశారు. ఓకే. చిన్న అమ్మాయి పొంగులేటి వాళ్ళ అమ్మాయి స్వప్ని రెడ్డిని చిన్న అబ్బాయి అర్జున్ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇలా అయినా పొంగులేటికి వెంకటేష్కి కంబైన్డ్గా వియంకుడు. ఓకే. ఇద్దరికి. ఇప్పుడు ఈయన నిలబడ్డాడు. అండ్ మంచి వ్యక్తి అనే విన్నాం. అంటే ఆయన పేరు ఎలా అవుతుందో రామసహాయము, ఈయన కూడా అలాంటి వ్యక్తే అని తెలిసింది. అండ్ వాళ్ళ పేర్లో ఉన్నట్టుగా సహాయం చేస్తుంటాడు అందరూ. మంచి పేరుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు ఆయనతో సంబంధాలు కలుపుకున్నారు కదా, ఇంత పెద్ద పెద్ద వాళ్ళు. సో అలా ఈయన అంటే కొంచెం సున్నితమైన వ్యక్తి అనమాట. సో ఇతని తరఫున ప్రచారం నిలబడ్డాడు ఇప్పుడు మొత్తానికి. ఈయన తరఫున ప్రచారం చేయడానికి ఎలాగూ వియంకుడు కదా వెంకటేష్ గారు. సో జస్ట్ అట్లా ఒక రోడ్ షో వెళ్ళి అలా చేతులు ఊపడానికి, ఎట్లా వాళ్ళ అమ్మాయి కూడా వెళ్ళింది కాబట్టి ఈయన కూడా సహాయం జస్ట్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సాయిధరం తేజ్ వీళ్ళందరూ మద్దతు పలుకుతూ మీకు మేము ఉన్నాము ధైర్యంగా నిలబడని చెప్పినట్టుగా ఒక భరోసా అంతే. సో వెంకటేష్ గారు కూడా ప్రచారానికి వెళ్తున్నాడు. అంటే కాంగ్రెస్కి సాయం చేయడంలో అంటే మిగతా నియోజకవర్గాలకు కూడా వెంకటేష్ గారు దీన్ని ఉపయోగించుకోవచ్చు అంటే అవకాశం ఉందంటారా? అంటే మొన్న ఐపీఎల్ మ్యాచ్లో రేవంత్ రెడ్డిని కలిసి కూర్చొని మ్యాచ్ చూశాడు. మీకు కాంగ్రెస్ కి కొంచెం సన్నిహితంగానే ఉంటాడు. అది అంటే ఇప్పుడు ఆయన వియ్యంకుడు అందులో ఉన్నాడు అని కాదు, పార్టీలో ఉన్నాడని కాదు, ఆయన ఎప్పటి నుంచో కాంగ్రెస్ కొంచెం రేవంత్ కి వీళ్ళందరూ సపోర్ట్ గానే ఉన్నాడు బేసిక్ గా. సో ఆ రకంగా ఈయన ప్రచారానికి వెళ్ళే అవకాశం అయితే ఉంది. వెంకటేష్ గారు చాలా రేర్ మనం ఇట్లాంటి కార్యక్రమాల్లో చూడడం, చాలా రేర్. ఎప్పుడో ఆయన స్టేడియంలలో కనపడడం ఉంటది కానీ చాలా రేర్ ఇట్లాంటి వ్యవహారాలకి. ఆయన మీద పెద్ద కాంట్రవర్సీలు ఉండవు, ఏమీ ఉండవు. ఎక్కువగా భక్తిక మార్గాల్లో ఉంటాడని చెప్తున్నారు ఆయన. ఏముంది, వాళ్ళ పిల్లల్ని కూడా చాలా సైలెంట్ గా పెళ్లి చేస్తాడు. హౌస్ కూడా చాలా సైలెంట్ గా ఉంటుంది. ఆయన ఉండేది తెలియదు, వెళ్ళేది తెలియదు మణికొండలో. అది సంగతి ఓవరాల్ గా. సో ఇప్పుడు వాళ్ళ వియంకుడుకు నిలబడ్డాడు కాబట్టి ఆయనకి మద్దతుగా ఈయన ప్రచారానికి వెళ్తున్నాడు. అంటే మిగతా బీజేపీ వాళ్ళకి బీఆర్ఎస్ ఏమైనా కోపం వస్తుంటారా? ఇక అది వాళ్ళ విషయం. అంటే జనరల్గా ఉంటది బేసిక్. ఇప్పుడు ఎంత వియంకుడైనా సైలెంట్ గా ఉండాలి కానీ మాకు ఇబ్బంది పెడితే ఎలాగని చెప్పేసి ఇబ్బంది ఉంటది. మీకు కూడా ఎవరైనా సినిమా హీరో ఉంటే తెచ్చుకో, ఎవడొద్దన్నాడు? అరే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్నప్పుడు వెళ్ళకూడదా? మరీ దారుణం. సినిమా వాళ్ళు నిలబడితేనే వాళ్ళు వెళ్తారు, అలాంటిది వీళ్ళు మద్దతు తెలిపొద్దంటే ఎలా? ఇంకా చాలా మంది డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారు జనాల్ని చేతులు ఊపడానికి. కోటి రూపాయలు ఇచ్చి రా బాబు 2 రోజులు చేతులు ఊపిపో. నిన్న సుహాస్ కూడా చెప్పాడు, హీరో సుహాస్ ఏదో పార్టీ వాళ్ళు ఆయన్ని చేతులు ఊపడానికి పిలిచారంట, ₹1 ఇస్తానా పోలేదన్నాడు. అంటే ఏమో ఆయనకి ఏ బిజీ ఉందో లేకపోతే పోవద్దు అనుకున్నాడేమో. ఇప్పుడు బిత్రి సత్తి కూడా ఒకసారి అలా చేశాడు, బీఆర్ఎస్ కి సాయం చేసి. అవునవును, కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు కనబడట్లేదు, కనబడట్లేదు ఇక్కడ. తర్వాత ఆయన ఇటు వెళ్ళాడు, వైసీపీ ఛానల్కి షిఫ్ట్ అయ్యి సాక్షిలో చేశాడు. అవును, అటు ఇటు జంప్ అంటే ఛానల్స్ మారుతున్నాడు కానీ ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పార్టీకి సంబంధించింది, అలా మారుతున్నాడు. అంటే మన బీఆర్ఎస్ ఎలక్షన్లో అంటే మన అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్ సాయం చేశాడండి, కానీ వచ్చింది కాంగ్రెస్. ఇంకా అప్పటి నుంచి అతను సైలెంట్. ఇట్లాంటివి అవుతా ఉంటాయి రెగ్యులర్ గా, ఇక దాన్ని ఎవరేం చేయలేరు. ఎందుకంటే అన్ని విమర్శలు చేశాక గవర్నమెంట్ వస్తుంది, నువ్వు ఉండలేని పరిస్థితి, నిలవలేని పరిస్థితి, ఏం చేస్తావు? ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళారు వీళ్ళు. అవును. ఇదండి దాసరి విజ్ఞాన్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.